హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఫస్ట్ మనకి కొంచెం ఈ బజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. వై ఎందుకు ఎందుకు బజ్ క్రియేట్ అవుతుంది? జస్ట్ ఇది అసలు నోటిఫికేషన్ రాకముందే దేనికి ఇంత బజ్ క్రియేట్ చేస్తున్నారు? ఎక్కడ లేని బజ్ అంటే ఇది ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ నుంచి వస్తున్న నోటిఫికేషన్ అనమాట. అంటే ఆర్బీఐ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్. గ్రేడ్ ఏ తర్వాత ఓకే, గ్రేడ్ ఏ తర్వాత బెస్ట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ నోటిఫికేషన్. అండ్ అండ్ దీనికి వచ్చేసి పే స్కేల్ కానీ లేకపోతే కస్టమర్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మంచి మంచి సిటీస్లో జాబ్ వస్తుంది అండ్ పే స్కేల్ బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక జాబ్ నుంచి లో ప్రెషర్ అనమాట. మరీ అంత ప్రెషర్ ఉండదు వెన్ కంపేర్ టు నార్మల్ పిఎస్బీస్ ఆర్ ఆర్ఆర్బీస్ అండ్ పిఎస్బీస్తో కంపేర్ చేసుకుంటే చాలా ప్రెషర్ తక్కువ ఉండే జాబ్ అనమాట. అండ్ దీనికి ఏంటంటే చాలా తక్కువ వేకెన్సీ ఉంటాయి. ఓకే, జస్ట్ ఒక 500-600 వేకెన్సీ ఉన్నా కూడా బట్ ఈ నోటిఫికేషన్ అనేది బెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఓకే, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ అని చూస్తే మ్యాక్సిమం ఈ మంత్లో జనవరిలో పడిద్ది. ఇంకొంచెం అటు ఇటు అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అండ్ ఈ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2023లో పడింది నాకు తెలిసి అయితే. అండ్ మళ్ళీ ఇప్పుడే అంటే ఆఫ్టర్ 2.5 years అనమాట. ఆఫ్టర్ 2.5 years మనకి నోటిఫికేషన్ రాబోతుంది. మనకి ఎన్ని వేకెన్సీ రాబోతున్నాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. అది చూసే ముందు ఒకవేళ మీరు కనుక ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ ఈ వీడియోస్ చూడండి. 3 వీడియోస్ 100% మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్. వెళ్ళేది ముందు 100% చూసి వెళ్ళాల్సిన వీడియోస్ అనమాట. అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది కూడా మన వీడియోలో ఎంత ఉండొచ్చు ప్రిలిమ్స్కి అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది వీడియో అనేది. ఒకసారి అది కూడా చూడండి. దాంతోపాటు ఈ వీడియోస్ కూడా చూడండి. 100% మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎంతంటే 560+ అని బయట టాక్ ఉంది. సో అన్నీ వచ్చినా కూడా దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. జస్ట్ దీనికి ఇంటర్వ్యూ ఏముండదు. ఈవెన్ దో ఇట్ ఈజ్ అన్ ఫ్రమ్ రెగ్యులేటరీ బాడీ. ఇంటర్వ్యూ అనేది ఉండదు. జస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఆఫీస్ అటెండెంట్ దీని యొక్క వేకెన్సీ వచ్చేసి 640 ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అనమాట. ఇవి వచ్చినప్పుడు మనకి ఇంకా జనవరిలో మ్యాక్సిమం వస్తుంది నోటిఫికేషన్, లేకపోతే ఫిబ్రవరి. ఓకే, అండ్ మనకి కూడా ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయిన తర్వాత ఏమున్నాయి ఎగ్జామ్స్ అని ఆలోచిస్తే నాకు ఒకటి బీఓబీ ఒకటి కనపడింది, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్యూన్ ఎగ్జాము. చాలామంది పెట్టింటారు దానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ నోటిఫికేషన్ ఒకటి కనపడుతుంది ఒకవేళ అప్లై అంటే వస్తే నోటిఫికేషన్. అదర్ దాన్ దట్ నాకు మళ్ళీ ఇంక నోటిఫికేషన్స్ వస్తే తప్ప నాకు తెలిసి మళ్ళీ ఇంక నోటిఫికేషన్స్ లేవు. సో ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఆల్సో. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.